ఈ వీడియోలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్లో పర్టికులర్ 8th, 9th, 10th క్లాసులు, ఇంటర్మీడియట్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి టెట్, డిఎస్సి మొదలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్లో షోర్గా వచ్చినటువంటి ఏరియా హూ, హూమ్, హూస్, విచ్, దట్, ఈ 5 వర్డ్స్లో దేన్నో ఒకదాన్ని ఉపయోగించి 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయండి అని తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వస్తుంది. పర్టికులర్గా మనం ఏపీ ఎగ్జామ్స్ చూసినట్లయితే 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 18 గ్రామర్లో క్వశ్చన్ నెంబర్ 18లో ఈ 5 వర్డ్స్లో ఏదో ఒకదాన్ని ఇచ్చి కలపండి అని ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్లో 10th క్లాస్లో వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగో వస్తుంది. 8th, 9th కూడా సేమ్ రూల్. అదేవిధంగా తెలంగాణ లోపల చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా రీరైట్ ది సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అని పిలుస్తాం చూసారా, అక్కడ ఈ 5 వర్డ్స్లో దేన్నో ఒకదాన్ని ఉపయోగించి 2 సెపరేట్ సెంటెన్సెస్ని కలపండి అని ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ని ఎలా చేయాలో, ప్రతి వాళ్ళు మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు హెల్ప్ చేయబోతా ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్పబోతా ఉన్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి, మరి అవసరమైన వాళ్ళకి షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ముందుగా వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించి 2 సెపరేట్ సెంటెన్సెస్ని కంబైన్ చేస్తాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో మీరు అదే గమనిస్తారు. ప్రతి 2 సెంటెన్సెస్ని కలపటం కోసం ఇక్కడ ఈ 5 వర్డ్స్లో దేన్నో ఒకదాన్ని తీసుకుంటాం. ఇవి కలపటం 2 సెపరేట్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడం కోసం వాడే రిలేటివ్ ప్రొనౌన్స్. అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయంటే ఒక రిలేటివ్ క్లాజ్ అంటాం. అంటే ఆ రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి వాడతాం. ముందుగా దేనిని ఎప్పుడు వాడాలో చూద్దాం. హూ అనేది సబ్జెక్టు, ఎవరు అనే దాన్ని తెలియజేయడం కోసం హూ అనేదాన్ని వాడాలి. ఎవరు, ఆ సెంటెన్స్లో ఎవరు అనేది నీ ప్రశ్న అయినట్లయితే మనం సెంటెన్స్ని కలపడానికి వాడే ప్రొనౌన్ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్. అంటే హీ, షీ ఉంటుంది చూసారా, ఆ వర్డ్స్ని రీప్లేస్ చేయడం కోసం మనకు వస్తుంది. హీ అనేది ఎప్పుడు జనరల్గా సబ్జెక్టివ్ కేసుగానే వాడుతుంది. అదేవిధంగా షీ అనేది సబ్జెక్టివ్ కేసుగానే, అదేవిధంగా ఐ అనేది సబ్జెక్టివ్ కేసుగానే, వి, ఇట్లాంటి వాటిని సబ్జెక్టివ్ కేసుని రీప్లేస్ చేయడం కోసం వాడే పదాలని హూ రిలేటివ్ ప్రొనౌన్ వాడతాం. అందుకే దీన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్, హూ ఈజ్ కాల్డ్ ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్. మీరు ఎగ్జాంపుల్స్లో చూస్తే అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ప్రొనౌన్ హూ. తర్వాత హూమ్ అనేది చూసినట్లయితే కంప్లీట్గా ఆపోజిట్ ఆఫ్ దిస్ వన్. హూ అనేది ఎవరు అయితే హూమ్ అనేది ఎవరిని, అంటే ఇది ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తుంది. సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేయడం కోసం వాడేదే హూమ్, అంటే ఎవరిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే హూ అన్నాం, ఇక్కడ ఇదైతే ఏమనుకున్నాం, హీ అనే దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాం. హూ అనేది ఫర్ ఎగ్జాంపుల్. మరి హూమ్ అనేది దేన్ని రీప్లేస్ చేస్తుంది, హిమ్. ఫర్ ఎగ్జాంపుల్ హూ అనేది షీని రీప్లేస్ చేసింది అనుకోండి, హూమ్ అనేది హర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐని రీప్లేస్ చేసింది అనుకోండి, ఈ హూమ్ అనేది మీ. అంటే సబ్జెక్ట్ని రీప్లేస్ చేసేది హూ అయితే ఆబ్జెక్టివ్ కేసుని రీప్లేస్ చేసేది హూమ్. అందుకే దిస్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటాం. హూమ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని మనం పిలుస్తాం, హూ అనే దాన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ అని పిలుస్తాం. హూజ్ అనేది జనరల్గా పొజెసివ్ కేసుని తెలియజేస్తుంది. యొక్క, ఎవరి యొక్క, దేని యొక్క అనే దాన్ని పొజెసివ్ కేస్ అంటాం. సబ్జెక్టివ్ కేస్, దిస్ రీప్లేసెస్ సబ్జెక్టివ్ కేస్ అంటే ఎవరు, దిస్ రీప్లేసెస్ ఆబ్జెక్టివ్ కేస్ దట్ ఈస్ ఎవరిని, దీనిని ఇది పొజెసివ్ కేసుని రీప్లేస్ చేస్తుంది అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈ సబ్జెక్టివ్ కేస్, మీ ఈజ్ ఆబ్జెక్టివ్ కేస్, మై ఈజ్ పాజిటివ్ కేస్. అంటే ఈ పాజిటివ్ కేసు ఏదైతే ఉందో దానిని రీప్లేస్ చేయటం కోసం వాడేదే హూజ్. ఎవరి యొక్క, దేని యొక్క అనే దాన్ని రీప్లేస్ చేసేదాన్ని హూజ్ అని మనం పిలుస్తాం. ఇక విచ్ అనేది ఉంది చూసారా, ఇది కూడా సబ్జెక్టివ్ కేసుని రీప్లేస్ చేస్తుంది. అయితే దీన్ని హూవే ఉంది కదా, విచ్ ఎందుకు వాడాలి అంటే హూ అనేది కేవలం పర్సన్స్ కోసమే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. 2 సెంటెన్స్ల్లో కూడా సబ్జెక్ట్ పర్సన్ అయినట్టయితే హూ వాడతాం. ఇది మాత్రం విచ్ అనేది సబ్జెక్ట్స్లో 2 సెంటెన్సెస్లో సబ్జెక్టు థింగ్, వస్తువు అయినట్లయితే మనం హూ ప్లేస్లో విచ్ అనేది వాడవలసి వస్తుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. దీనిలాగానే ఇది కూడా పనిచేస్తుంది. హూ అనేది మనుషులను రీప్లేస్ చేస్తే సబ్జెక్ట్గా, విచ్ అనేది మరి థింగ్స్ని రీప్లేస్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. హూ అనేది పర్సన్స్ని రీప్లేస్ చేస్తుంది, విచ్ అనేది థింగ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఇక ఈ దట్ అనేది కూడా రీప్లేస్ చేసే వర్డే,
కాకపోతే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది హూ అనేది పర్సన్ రీప్లేస్ చేస్తుంది, విచ్ అనేది థింగ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఈ దట్ అనేది మాత్రం పర్సన్స్ని థింగ్స్ని రెండిట్లో రీప్లేస్ చేయడం కోసం వాడతాం. ఫర్ పర్సన్స్ అండ్ థింగ్స్ రెండింటిని సబ్జెక్ట్ ప్రొనౌన్ని రీప్లేస్ చేయడం కోసం దట్ అనేది వాడతాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బాగా అర్థం కావాలంటే, క్లియర్గా అర్థం కావాలంటే ఈ 5 సెంటెన్సెస్ని ఎలా కంబైన్ చేశానో చూడండి. ముందు చూద్దాం. జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్. హీ లివ్స్ ఇన్ ఖమ్మం, అతను ఖమ్మంలో నివసిస్తాడు. 2 సింపుల్ సెంటెన్స్లే. చూడండి, 2 సింపుల్ సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి వాడే వర్డ్సే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనుకున్నాం. ముందుగా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించి 2 సింపుల్ సెంటెన్సెస్ని కంబైన్ చేసినప్పుడు ఏర్పడేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ 5 వర్డ్స్లో దేనిని వాడి కంబైన్ చేసినా ఏర్పడేది కాంప్లెక్స్ సెంటెన్స్. ముందుగా చూడండి, జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం. సో దీన్ని మనకి ఇలాంటి 2 సెపరేట్ సెంటెన్స్లు ఇచ్చినప్పుడు మనకి కంబైన్ చేయమని హూనిచ్చి కంబైన్ చేయమంటాడు. హూ, మీకు ఏం కంగారు లేదు. ఎగ్జామినేషన్లో ఏ వర్డ్ని ఉపయోగించి కంబైన్ చేయాలనేది మీ చాయిస్ ఏమి ఇవ్వడు, వాళ్ళే పెట్టిస్తారు. 10th లోనైనా ఎక్కడైనా సరే, అన్ని స్టేట్ లెవెల్, తెలంగాణ, ఏపీ ఏదైనా సరే. సో ఈ 2 సెపరేట్ సెంటెన్స్ని ఇచ్చి కంబైన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ హూ అంటాడు. అంటే ఇక్కడ జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం, 2 సెంటెన్సుల్లో కూడా సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం. జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం. జగదీష్ ఇంగ్లీష్ బోధిస్తాడు, అతను ఖమ్మంలో ఉంటాడు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో హూమ్ వాడలేం. మనం వాడగలిగేది హూ మాత్రమే. హూ అనేది తప్పనిసరిగా పర్సన్స్గా మాత్రమే వాడాలి, థింగ్స్ ఉన్నప్పుడు వాడలేము అన్నాం. చూడండి, ఆన్సర్ చూడండి. జగదీష్ హూ లివ్స్ ఇన్ ఖమ్మం, హూ లివ్స్ ఇన్ ఖమ్మం టీచర్స్ ఇంగ్లీష్. నేను ఏం చేశాను, ఇక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్ అన్న దాంట్లో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాను, జగదీష్. ఇక్కడ హీ అంటే ఎవరు, మళ్ళీ జగదీష్. అతని పేరు బదులు ఇక్కడ వాడిన ప్రొనౌనే హీ. అంటే దీన్ని ఏం చేశాను, ఈ 2వ పార్ట్లో ఉన్నదాన్ని తీసి ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత పెట్టాను. ఈ 2వ పార్ట్లో ఉన్నటువంటిది ఏదో ఉంది చూసారా, దానిని తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్ అయినటువంటి సబ్జెక్ట్ తర్వాత పెట్టాను. జనరల్గా రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించి కంబైన్ చేసేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తర్వాత ఈ 2వ భాగాన్ని పెట్టేస్తాం. పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ హీ ప్లేస్లోనే మనం ఏం పెడతామంటే ఇచ్చినటువంటి హూ అనేది పెడతాం. గుర్తుపెట్టుకోండి, సెకండ్ పార్ట్లో ఉన్న సబ్జెక్ట్ ప్లేస్లో హీ ప్లేస్లో హూ పెట్టాలి. అది తీసుకొచ్చి మొదటి పార్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అయినటువంటి అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, దాని తర్వాత పెట్టేసి ఈ 2వ భాగాన్ని యథావిధిగా రాయాలి. హీ ప్లేస్లో హూ పెట్టి రాసేసి మళ్ళీ ఈ భాగం ఏదైతే ఉందో చూడండి, ఎగ్జాక్ట్ కరెక్ట్ అయిపోతుంది. ఏమీ చేయలే. 2వ భాగంలో ఉన్నటువంటి సెంటెన్స్ని తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్లో ఉన్న సబ్జెక్ట్ తర్వాత పెట్టండి. ఈ రెండింటి ఈ సబ్జెక్ట్ తర్వాత పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో హూ అనేది పెట్టండి. అంటే హీ అనే దాని బదులు హూ, అతను అంటం కోసం వాడింది రిలేటివ్ ప్రొనౌన్ హూ. సో అర్థమైంది కదా, పర్సన్ని రీప్లేస్, సెకండ్ సెంటెన్స్లో ఉన్న పర్సన్ని రీప్లేస్ చేయడం కోసం వాడిందే ఇది. ఇది పర్సన్స్కి సంబంధించినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది. ఇక 2వ సెంటెన్స్ చూడండి, దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్. నేను ఇక్కడ మాట్లాడుతుంది దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఐ ట్రస్టెడ్ హిమ్. ఇక్కడ దేనితోటి కలపమంటాడంటే హూమ్. ఇక్కడ మనం ఎవరు అనేది మాట్లాడుకున్నాం. 2వ దాంట్లో ఎవరిని, నువ్వు ఎవరిని నమ్మావు, ఎవరు మోసం చేశారు, ఎవరిని నమ్మావు, వీడిని నమ్మావు. సో నువ్వు మాట్లాడేది ఇప్పుడు రీప్లేస్ చేయాల్సింది వీడిని, ఈ హిమ్ అనే దాన్ని రీప్లేస్ చేయాలి మీరు. చూడండి, దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఈ హిమ్ అనే దాని ప్లేస్లో హూమ్ అనేది పెట్టేశాం. ఏం చెయ్యాలని నేను ఇక్కడ గమనించండి. దిస్ మ్యాన్ చీటెడ్ మీ, ఈ హిమ్ అనేది ఎందుకు మనం ఆల్రెడీ చెప్పినాం, ఈ హూమ్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ని రీప్లేస్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ని రీప్లేస్ చేస్తుంది. కాబట్టి దిస్ మ్యాన్ చీటెడ్ మీ పెట్టేసి యథావిధిగా రాసేసి ఈ ఆబ్జెక్ట్ కేసు ఏదైతే ఉందో దాని ప్లేస్లో జస్ట్ హూమ్ అని పెట్టేశాను, రిమైనింగ్ సెంటెన్స్ రాసేసాను. దిస్ మ్యాన్ చీటెడ్ మీ హూమ్ ఐ ట్రస్టెడ్. హూ అనేది సబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తుంది, హూమ్ అనేది ఆబ్జెక్ట్ని రీప్లేస్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక 2వ చూడండి, ఇట్స్ ఏ బనియన్ ట్రీ, ఇట్స్ లీవ్స్, దాని యొక్క లీవ్స్ ఆర్ స్మూత్. ఇది బనియన్ ట్రీ, దాని లీవ్స్ చాలా స్మూత్. యొక్క అని తెలియజేసేటప్పుడు మనం ఇంతకు ముందే చెప్పాను, ఉపయోగించవలసినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ హూజ్. యొక్క పొజెసివ్ కేస్, పొజెసివ్ ప్రొనౌన్ ఈజ్ హూజ్. దీన్ని జనరల్గా ఎడ్జెక్టివ్గా వాడతాం. ఏదైనప్పటికీ ఇక్కడ మనం మనం ఇక్కడ దాని యొక్క అంటున్నాం కాబట్టి తప్పనిసరిగా మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ వర్డ్ని ఉపయోగించి కంబైన్ చేయాలి అనేది ఎగ్జామ్లో ఇస్తారు, మీరు కంగారు పడాల్సింది లేదు. సో ఇక్కడ హూజ్ ఉపయోగించి కంబైన్ చేయండి అనేటప్పుడు ఈ పొజెసివ్ కేసు ఏదైతే ఉందో దాని ప్లేస్లో తీసుకొచ్చి ఇది పెట్టేసేయండి. ఇట్స్ ఏ బనియన్ ట్రీ హూజ్
హూజ్ లీవ్స్ ఆర్ స్మూత్. ఏమి చేయలేదు, జస్ట్ ఐ రిమూవ్డ్ ది సబ్జెక్ట్ కేస్ బట్ యూజ్డ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ప్లేస్లో వాడబడినటువంటి పొజిటివ్ కేసు ఏదైతే ఉందో దానిని రీప్లేస్ చేసిందే హూజ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇక ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ బాట్ ఏ బుక్, ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పాను కదా, జగదీష్ టీచర్స్ ఇంగ్లీష్, హీ లివ్స్ ఇన్ ఖమ్మం. దాని లాంటిదే, కానీ ఇక్కడ ఐ బాట్ ఏ బుక్ కొన్నాను, సారీ ఐ బాట్ ఏ బుక్ కొన్నాను, ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఒకటే. ఐ బాట్ ఏ బుక్ ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడేం పర్సన్ గురించి మాట్లాడితే ఇక్కడ వస్తువు థింగ్ గురించి మాట్లాడుతున్నాను. మనం థింగ్స్ని రీప్లేస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో థింగ్ని రీప్లేస్ చేయాలంటే మనం వాడవలసింది విచ్ అని చెప్పాను. ఆన్సర్ చూడండి, ఐ బాట్ ఏ బుక్. హూ అని పెట్టకూడదు, హూ అనేది ఇక్కడ మనిషి ఉన్నట్లయితే హూ అనేది పెట్టాలి. వస్తువులు థింగ్స్ ఉన్నప్పుడు మాత్రం యూ షుడ్ గో విత్ విచ్ ఓన్లీ. ఐ బాట్ ఏ బుక్ విచ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దిస్ రిలేటివ్ ప్రొనౌన్ విచ్ రీప్లేసెస్ థింగ్స్ యాజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్గా ఉన్నటువంటి థింగ్స్ని రీప్లేస్ చేసేదే విచ్. అండ్ ఫైనల్గా లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దట్ ఒక స్పెషల్ కేస్ అని చెప్పాను కదా, ఇది మనకు ఏపీలో కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. లెంచో వాజ్ ఏ ఫార్మర్, ఈ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. అతను ఫార్మర్, అతనికి దేవుడి పట్ల నమ్మకం ఉంది. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, లెంచో దట్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్ వాజ్ ఏ ఫార్మర్, ఆర్ లెంచో హూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్ వాజ్ ఏ ఫార్మర్. రెండు రకాలుగా ఏది రాసినా కరెక్టే. ఈ దట్ అనేది మీకు ఇంతకుముందు చెప్పాను, పర్సన్స్ని థింగ్స్ని రీప్లేస్ చేయడం కోసం వాడేది. పర్సన్స్నైనా రీప్లేస్ చేస్తుంది, థింగ్స్నైనా రీప్లేస్ చేస్తుంది సబ్జెక్టివ్ కేసుగా ఉన్నప్పుడు. కాకపోతే మీరు మన ఇంగ్లీష్ వీడియోలో ఉన్నది, మన ఛానల్లో ఉన్నది రిలేటివ్ క్లాజెస్ అని చూడండి. అక్కడ దట్ గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లెంత్ పెంచడం ఇష్టం లేదు. దట్ అనేది జనరల్గా ఎప్పుడు వాడతామంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వాడేటప్పుడే దట్ అనేది వాడతాం. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ వాడేటప్పుడు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ప్లేస్లో మాత్రం దట్ అనేది పర్సన్స్కి ఎట్టి పరిస్థితిలో వాడలేము. ఇక్కడ చూస్తే లెంచో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఇక్కడ కామాలు ఉంటాయి. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే రిస్ట్రిక్టెడ్ క్లాజ్ అంటాం. రిస్ట్రిక్టెడ్ క్లాజ్లో ఇలా కామాలు ఉండకుండా ఉన్నప్పుడు డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇంగ్లీష్ విత్ జగదీష్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ చూడండి దయచేసి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇంగ్లీష్ విత్ జగదీష్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ వండర్ఫుల్ వీడియో. ఇంకా అంతకు మించి క్లారిటీ నేను పవర్ పాయింట్లో చేసిన వీడియో ఒక్కసారి ఒక 10 minutes చూడండి, అది యూ విల్ గెట్. సో ఇది హూ అయినా వాడచ్చు, దట్ అయినా వాడచ్చు అనటం కోసం నేను చేసిన ఎగ్జాంపులే ఇది. సో ఈ విధంగా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించి సెంటెన్సెస్ని వండర్ఫుల్గా కమెంట్ చేయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.